కోసం ప్రాణం పెట్టిన విధానాన్ని బట్టి దేవా, మరొకసారి దేవ ఈ యొక్క సాయంకాల సమయమున నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు దేవా, నీ సన్నిధిలో దేవా మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు దేవా, మేమందరమునైనా సంఘముగా కూడి దేవా నీకు తల వంచి మేము నమస్కారం చేస్తూ ఉంటున్నాం. దేవా నీకే వందనాలు. అవునయ్యా, నీతి న్యాయములను నీవు తూచే తప్పకుండా కాపాడువాడవు దేవా, నీకు వందనాలు. దేవా నీకే స్తుతులు స్తోత్రములను చెల్లిస్తూ దేవా నీ సేవకుని దేవా నీ ఆత్మతో అభిషేకించండి. అయా నీ సేవకుడు వాక్యం చెప్పుచుంటున్నాగా దేవా, నీ సేవకుని దేవా అయా నీ యొక్క ఆత్మతో అభిషేకించి దేవా మాకినైనా వినగల చెవులను గ్రహించే మనసులను గ్రహించండి. దేవా నీకే వందనాలు. అయా ఈ కూడికని మీరే జరిగించమని అడుగుతూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ యొక్క నామాన్ని హెచ్చిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరు కూర్చుందాం. దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న రీతిగా భక్తుడైన దావీదు గారు ఈ 17వ కీర్తన భాగాన్ని రాస్తున్నప్పుడు దావీదు ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధికి వచ్చి రాత్రి వేళ దేవుని సన్నిధిలో నిలిచినప్పుడు దావీదును పరిశీలించిన దేవుడు ఎలాగో పరిశీలించి తన జీవితాన్ని మార్చాడో ఈ రాత్రి మనందరితో మాట్లాడుతున్న మాట చూడండి. 3వ వచనం రాయబడిన మాట, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించేదివి, నన్ను పరిశోధించేదివి, నీకు ఏ దురాలోచనయో కానరాలేదు. దేవుడు రాత్రివేళ దేవుని సన్నిధిలో నిలిచిన దావీదును కనుగొని దావీదును పరిశీలించి పరిశోధించి పరీక్షించి అతనిలో ఏదైనా తప్పు దొరుకుతుందని లేదా ఏదైనా తన జీవితంలో పొరపాటు చేసి ఉన్నాడని సరిచేద్దామని దేవుడు అతన్ని పరిశీలిస్తే, అతన్ని పరీక్షిస్తే, అతన్ని పరిశోధిస్తే దావీదు జీవితంలోనంట ఏ తప్పిదమ్మ కూడా దేవునికి కానరాలేదని రాయబడింది. నిజంగా మన జీవితంలో ఏ తప్పుదమ్మ కూడా కనపడకుండా దేవునికి ఉండాలంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న రీతిగా దేవుడు మనల్ని పరిశోధించాలి, పరీక్షించాలి, పరిశీలించాలి అని రాయబడింది. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉంటామో అప్పుడు మనము దేవుని సన్నిధికి వచ్చినటువంటి మన జీవితాలను దేవుడు పరిశీలించినప్పుడు మన జీవితంలో యెహోవా దృష్టికి ఏ దుష్కార్యము కానీ ఏ దురాలోచన కానీ కనపడదు అన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకనే ఈ రాత్రి మన జీవితాన్ని దేవుడు పరిశీలించినప్పుడు, పరీక్షించినప్పుడు, పరిశోధించినప్పుడు ఏ దుష్కార్యము కూడా దేవునికి కనపడకుండా చూసుకోవాలన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కనపడకుండా అంటే దాచుకోవటం కాదు, దాచిపెట్టుకోవడం కాదు, మన జీవితంలో ఏ దుష్కార్యం లేకుండా చూసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా ఆ రాత్రి దావీదును పరిశీలించినప్పుడు, దావీదును పరిశోధించినప్పుడు దావీదు జీవితంలో దేవునికి ఏ దుష్కార్యము కూడా కనపడలేదు అని రాయబడింది. ఈ రాత్రి నీ జీవితాన్ని దేవుడు పరిశోధిస్తున్నప్పుడు ఏ దుష్కార్యము కూడా దేవునికి కనపడకుండా మన జీవితాల్లో కట్టుకుందుముగాగా. ఆమేన్. అందుకే ఈ రాత్రి మన జీవితాన్ని పరిశీలిస్తున్న రాత్రి, ఈ రాత్రి దేవుడు మన జీవితంలో ఒక ఆశ్చర్యమైన కార్యాలు చేయబోతున్న రాత్రి. అందుకే ఆయన సన్నిధికి వచ్చినటువంటి మనమందరం కూడా దావీదులాగా ప్రార్థన చేసినప్పుడు దావీదును పరిశీలించిన దేవుడు ఈ రాత్రి మనల్ని పరిశీలిస్తున్నప్పుడు మన జీవితంలో ఏ దుష్కార్యము కానరాకుండా ఉండాలంటే మనం ఎలా ఉండాలో, మనం ఏం చేయాలో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్న మాట చూడండి. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం చదవండి. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారులారా రోదన చేయుడి, నా దేవుని పరిచారకులారా
గోన పట్ట వేసుకొని రాత్రి అంతయు గడుపుడి. హల్లెలూయా. మన దేవుడు పరిశీలిస్తున్నప్పుడు, పరిశోధిస్తున్నప్పుడు ఏ దుష్కర్యం మన జీవితంలో దేవునికి కనపడకుండా ఉండాలంటే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న మాట చాలా స్పష్టంగా. దేవుని యొక్క వాక్యము నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట. ఏమన్నాడు అక్కడ? గోన పట్ట వేసుకుని రాత్రి అంతయు గడుపుడి. గోన పట్ట దేనికి సాదృశ్యం అంటే శ్రమలు వచ్చినప్పుడు తగ్గింపుకు సాదృశ్యమై ఉన్నది. అందుకే మన జీవితంలో ఎప్పుడైతే మనము తగ్గింపు కలిగి రాత్రి వేళ ఆయన సన్నిధిలో గడుపుతామో అప్పుడు దేవుడు మనల్ని పరిశోధించినప్పుడు ఏ దుష్కార్యము కూడా మనలో కనపడకుండా మనము చూసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి ఆయన సన్నిధికి వచ్చిన మన జీవితంలో మనము గోన పట్ట మన జీవితంలో ధరించుకొని తగ్గింపు కలిగి వినయ మనస్కులమై మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో బ్రతుకుతామో అప్పుడు ఆయన మనం పరిశోధించినప్పుడు ఏ దుష్కర్యము కూడా మనం కనపడకుండా చూసుకోవాలి. అన్నీ మన జీవితంలో ఉన్నప్పుడు గర్వంతో అహంకారంతో జీవించినట్లయితే దేవుడు మనం పరిశోధించినప్పుడు గర్వము కనపడితే మన జీవితంలో నువ్వు ఆశీర్వదించబడవన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో అక్కడ తెలియజేస్తున్నమాట. అందరికీ రాత్రి వేళ దేవుడు మనం పరిశోధించినప్పుడు ఏ దుష్కార్యము కూడా కనపడకుండా ఉండాలంటే ఈ రాత్రి ఆయన సన్నిధిలో గడుపుతున్నటువంటి మనమందరము కూడా ఏం చేయమంటున్నాడంటే ఆయన సన్నిధిలో గడుపుతూ రాయబడిన మాట చదవండి. నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయెను అని రాయబడింది. అందుకే నిలిచిపోయి ఉన్నాయి కాబట్టి ఆయన సన్నిధికి వచ్చిన మనమందరము కూడా ఆ రాత్రి వేళ ఆయన సన్నిధిలో గడపగలిగితే, ఆయన సన్నిధిలో నిలవగలిగితే, ఆయన సన్నిధిలో నివాసము చేయగలిగితే, ఆయన పరిశోధించినప్పుడు మన జీవితంలో ఏ దుష్కర్యము కనరాకుండా ఉన్నప్పుడే మనం ఆయన సన్నిధిలో సమాధానంగా బ్రతుకుతాం, నెమ్మదిగా జీవితాన్ని కొనసాగించుకోగలుగుతాం. అందుకే చాలామంది జీవితాలు ఆయన సన్నిధికి వస్తున్నారు కానీ ఆయన సన్నిధిలో గడుపుతున్నారు కానీ ఆయన పరీక్షించినప్పుడు దుష్కార్యములు కనపడుతున్నాయి. అందుకే ఎలా ఉన్నారంటే చూడండి, అక్కడ రాయబడిన మాట 14వ వచనములో, ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడిన యెహోవా మందిరములో సమకూర్చుడి. ఆహా, యెహోవా దినము వచ్చినే అది ఎంత భయంకరమైన దినము. అది ప్రళయము వలనే సర్వశక్తుని యుద్ధ నుండి వచ్చెను. మనము చూచుచుండగా మన దేవుని మందిరములో ఇక సంతోషమును ఉత్సవమును నిలిచిపోయెను, మన ఆహారము నాశనమాయెను. అందుకే అక్కడ రాయబడిన మాట, రాత్రి వేళ నిలిచి ఉండండి, రాత్రి వేళ ఆయన సన్నిధిలో కనపడండి. రాత్రి వేళ ఆయన సన్నిధిలోనికి వచ్చిన మన జీవితంలో గోనపట్ట ధరించుకుని తగ్గింపు కలిగి వినయ మనస్కులమై ఆయన సన్నిధిలో మనము కనపడగలిగినట్లయితే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న రీతిగా. అందుకే దావీదు భక్తుడు తన కీర్తనలు రాస్తున్న మాట ఏమిటంటే, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు అని రాయబడింది. దేవుడు రాత్రి వేళ మనం పరిశోధిస్తున్నాడు, ఆయన పరీక్షిస్తున్నాడు. ఆయన మనల్ని పరిశోధించినప్పుడు దావీదులో ఏ దుష్కార్యము కనపడరాలేదు కాబట్టి మనల్ని పరిశోధించినప్పుడు కూడా ఏ దుష్కార్యము కానరాకపోయినట్లయితే మన జీవితంలో మనము ఆశీర్వదించబడిన వారిగా ఉంటామన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకే ఈ రాత్రి మనమందరం కూడా ఆయన సన్నిధిలో జీవితాలు మార్చబడే రీతిగా ఆయన సన్నిధిలో మనం కనపడాలి. మన ఆలోచనలు మారాలి, మన తలంపులు మారాలి, మన ప్రవర్తన మారాలి. ఆయన సన్నిధిలో మనము రాత్రి వేళ నిలిచి ఉండి ఆయన సన్నిధిలో ఆయనను స్తుతించగలిగితే, ఆరాధించగలిగితే, ఆయన గణపరచగలిగితే ఈ రాత్రి మన జీవితంలో ఒక అద్భుతముగా దేవుడు కడుతున్నాడన్న భావాన్ని దేవుడి యొక్క వాక్యం తెలియజేస్తున్న రీతిగా చూడండి. రాత్రి వేళ నిలిచినటువంటి మనమందరం కూడా ఆయన సన్నిధానంలో మనం ప్రవేశించి నిలిచి ఉండమని దేవుడు చాలా స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతున్నాడు.
అందుకే ఆయన సన్నిధిలో గడిపేటువంటి వారిగా ఉండాలి. ఆయన సన్నిధిలో గడుపుతూ మనం ఏం చేయాలి? ఆ మాట చూడండి. ఈ రాత్రి ఆయన సన్నిధిలో గడుపుతున్న మన జీవితంలో మనం ఎలా ఉండాలో దేవుడు మాట్లాడుతున్నమాట. చూడండి, ఆదికాండం 32వ అధ్యాయం, ఆదికాండం 32వ అధ్యాయం మొదటి వచనం చూడండి. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనును ఎదుర్కొని, 6వ వచనం చూడండి. అతను ఎదుర్కొన్న దేవుని దూతలు యాకోబుతో మాట్లాడుతున్నమాట. 6వ వచనం, ఆ దూతలు యాకోబు నొద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏశావు నొద్దకు వెళ్ళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పగా. చూడండి, ఈ రాత్రి వేళ దేవుడు నిన్ను దీవించాలి అంటే యెహోవా మందిరంలో మనం గడపాలి. యెహోవా సన్నిధిలో మనం గడిపితే దావీదును పరిశోధించిన దేవుడు ఈ రాత్రి నిన్ను పరిశోధిస్తున్నాడు, పరీక్షిస్తున్నప్పుడు మన జీవితంలో, ఆయన సన్నిధికి వచ్చిన మన జీవితంలో ఎన్నో దుఃఖాలు, ఎన్నో బాధలు, ఎన్నో వేదలు, ఎన్నో సమస్యలతో సతమతమవుతూ ఈ రాత్రి ఆయన సన్నిధిలో ఉన్నావేమో, ఆయన సన్నిధిలో గడుపుతున్నావేమో దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు కూడా ఎంతో సమస్యతో తన మామ ఇంటిని విడిచి తండ్రి ఇంటికి బయలుదేరుతున్నప్పుడు మామ మోసం చేశాడు. మొదటగా తన తండ్రిని, తన అన్నను మోసం చేసి తన మామ ఇంటికి వెళ్ళాడు, లాబాను యొద్దకు వెళ్ళాడు. అక్కడికి వెళితే అక్కడ కూడా లాబాను మోసం చేశాడు. నా జీవితం అంతా కూడా మోసపోతున్నాను, ఎందుకంటే నేను మోసం చేశాను, మోసపోతున్నానని గుర్తించినటువంటి యాకోబు తన జీవితంలో గుర్తు చేసుకున్నాడు. తిరిగి తండ్రి ఇంటికి వెళుతున్నప్పుడు దేవుని దూతలు యాకోబుకు కనపడి యాకోబుతో చెప్తున్నటువంటి మాట ఏమంటున్నారు? ఏశావు యొద్దకు వెళ్ళి ఉండగా నీ సహోదరుడైనటువంటి ఏశావు 400 మందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడు అని యాకోబుకు చెప్పగానే యాకోబు భయపడిపోతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడంటే ఏశావును యాకోబు మోసం చేసి జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు. యాకోబు ఏశావును మోసం చేసి ఏశావుకు రావలసిన దీవెనంతా కూడా ఇస్సాకు యొద్ద కొట్టేశాడు. మోసం చేశాడు, మోసపోతూనే ఉన్నాడు. యాకోబు ఎక్కడ కనపడితే అక్కడ చంపాలని ఏశావు 400 మందిని వెంట పెట్టుకుని బయలుదేరుతున్నాడు. ఆ దేవదూతల్లో ఆ మాట చెప్పగానే యాకోబు భయపడిపోయాడు. జీవితంలో భయపడిపోతున్నాడు, వణుకుతున్నాడు. ఏం చేయాలి అర్థం కావడం లేదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న రీతిగా ఆ మాట చదవండి. 21వ వచనం, అతడు కానుకను తనకు ముందుగా పంపించి తన గుంపులో ఆ రాత్రి నిలిచెను. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని ఎబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను. చూడండి ఏం చేస్తున్నాడు ఇక్కడ యాకోబు. ఏశావుకు ఏం చేస్తున్నాడు? కానుకలు పంపిస్తున్నాడు. భయపడిపోయి నేను ముందుగా వెళితే నా అన్న అయినటువంటి ఏశావు నన్ను చంపుతాడు, అందుకే నా భార్యలను, నా పిల్లలను ముందుగా పంపించి కానుకలు వానికి ఇస్తే ఏశావు కానుకలు తీసుకుని నన్ను చంపకుండా వదిలిపెడతాడు అనుకున్నాడు. ఇది మొదటి ప్రయత్నం. రెండవది ఏం చేశాడు చూడండి, అక్కడ రాయబడిన మాట 26వ వచనం, 25 నుంచి చూడండి. తాను అతన్ని గెలవకున్నట్ట చూసి తొడగోటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగోడు వసలిన. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనివ్వమనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించదే కానీ నేను నిన్ను పోనివ్వనను. చూడండి, రాత్రంతా కూడా రెండవ ప్రయత్నము యాకోబు ఏం చేశాడు? అక్కడ రాత్రంతా కూడా దేవునితో ప్రార్థన చేస్తున్నాడు, దేవునితో పెనుగులాడుతున్నాడు. దేవా, ఈ రాత్రి నన్ను దీవిస్తే తప్ప నిన్ను వదిలిపెట్టను.
నీవు నన్ను దీవించేంత వరకు నిన్ను ఇలాగనే పట్టుకొని ఉంటాను, నీవే నాకు దిక్కు. కానుకలు పంపించాను కానీ ఏశావు కానుకలు తీసుకుని నన్ను వదిలిపెడతాడో లేదో తెలియదు. నేను మోసం చేశాను, మోసపోతాను, కానీ మనుషుల మీద ఆధారపడడానికంటే నేను నీ మీద ఆధారపడుతున్నాను. ఈ రాత్రి నన్ను దీవించమని యాకోబు ప్రార్థన చేస్తున్నాడు. ఈ రాత్రి దేవుని సన్నిధిలో గడుపుతున్న మనము యాకోబులాగా ప్రార్థన చేయగలిగితే, యాకోబు జీవితాన్ని మార్చగలిగిన దేవుడు ఈ రాత్రి మన జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగించి, ఇబ్బందులన్నీ తొలగించి, ఇబ్బందులు సమస్యలతో ఉన్నటువంటి మన జీవితాన్ని మార్చగలిగిన దేవుడు ఈ రాత్రి ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నాడని మాట్లాడుతున్నాడు. అందుకే యాకోబులాగా సమస్యలతో ఆయన సన్నిధికి వచ్చినట్లయితే, ఆయన సన్నిధిలో గడుపుతున్నట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు, యాకోబులాగా ఈ రాత్రి ప్రార్థన చేయాలి. గడుపుతున్న మనము నిన్ను పరిశోధిస్తున్నాడు దేవుడు, పరీక్షిస్తున్నాడు దేవుడు. నీ జీవితంలో ఎన్ని సమస్యలున్నా యాకోబులాగా దేవుని అడిగితే మన జీవితాన్ని మార్చగలిగిన రాత్రి ఇదేనేమో. అందుకే ప్రేమైన దేవుని సంగమా, యాకోబులాగా మన జీవితంలో ఈ రాత్రి ప్రభుని అడగగలిగితే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. రీతిగా రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నాడు, యాకోబో వదిలిపెట్టయ్యా, నేను వెళ్ళిపోతాను, తెల్లవారుతుందని దేవుని దూతలు దేవుడు అడుగుతుంటే యాకోబు అంటున్నాడు, ఈ రాత్రి నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను వదిలిపెట్టను. ఈ రాత్రి మనం కూడా దేవుని గట్టిగా పట్టుకోవాలి. ప్రభా, తెల్లవారితో నా జీవితం ఏమైపోతుందో తెలియదు, నా జీవితం ఎలా మారుతుందో తెలియదు, ఈ మందిరం నుంచి బయటికి వెళ్ళిపోతే నా బ్రతికి ఎలా ఉంటుందో తెలియదు, నీ సన్నిధిలో గడుపుతున్నాను, నన్ను పరీక్షించు, పరిశోధించుమని దావీదులాగా ప్రార్థన చేయాలి. ప్రభా, నన్ను మార్చు, నన్ను ఆశీర్వదించుమని యాకోబులాగా ప్రార్థన చేయగలగాలి. రాత్రి వేళ నిలిచుంటే సరిపోదు, రాత్రి వేళ దేవుని సన్నిధికి వస్తే సరిపోదు, అందరిలాగా వచ్చి నువ్వు వెళ్ళిపోతే సరిపోదు. అందరూ ప్రార్థన చేస్తారు, కానీ యాకోబులాగా ప్రార్థన చేయగలిగి రాత్రి, యాకోబును మార్చిన రాత్రి, ఈ రాత్రి దేవుడు నిన్ను మార్చబోతున్నాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు భయపడుతున్నాడు, ఏం చేయాలో అర్థం కావడం లేదు. 400 మంది వెంట పెట్టుకొని వస్తున్నాడని దేవుని దూతలు యాకోబుతో చెప్పారు. భయపడి కానుకలు పంపించాడు, కానీ ఇంకా భయం అతని జీవితంలో పోలేదు. అందుకే తన జీవితంలో దేవుని పాదాలు పట్టుకున్నాడు, రాత్రంతా ప్రార్థన చేసాడు. తెల్లవారుతున్నది, దేవుని వెళ్తానయ్యా అంటే వదిలిపెట్టడం లేదు. ఏమన్నాడు యాకోబు అక్కడ, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనివ్వనను. ఆ మాట చదువుని. ఆయన నీ పేరేమని అడిగగా అతడు యాకోబునని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. హల్లెలూయా. ఆ రాత్రి యాకోబును మార్చిన దేవుడు ఈ రాత్రి మన జీవితాన్ని మార్చబోతున్నాడు. ఆమేన్. అందుకే ప్రేమైన దేవుని సంగమా, ఈ రాత్రి దేవుని సన్నిధిలో గడపడానికి వచ్చిన మనము యాకోబులాగా పట్టుదలతో ప్రార్థన చేయగలగాలి. యాకోబులాగా దేవుని విడిచిపెట్టకుండా పట్టుదలతో ప్రార్థన చేయగలిగితే మన జీవితాన్ని మార్చబోతున్న దేవుడు ఈ రాత్రి ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నాడని దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబో, ఇక నుంచి నువ్వు ఇశ్రాయేలువే కానీ యాకోబు అనబడవు. అందుకే యాకోబుని దేవుడు ఇశ్రాయేలుగా ఎందుకు మార్చాడంటే అతని జీవితంలో ఉన్న భయాన్ని తొలగించటానికి, అతని జీవితంలో ఉన్న శాపాలు, అపరాధాలు, పాపాలు తొలగించవేయటానికి, ఆయన సన్నిధిలో రాత్రి వేళ నిలిచి ఉన్న వాని జీవితాన్ని దేవుడు పరిశోధించినప్పుడు, పరీక్షించినప్పుడు యాకోబులాగా కనపడితే ఆశీర్వదించబడావు. యాకోబులాగా ఆయన సన్నిధిలో నిలిచి ఉంటే, ఆయన సన్నిధిలో గడిపితే నువ్వు దీవించబడావు. ఇశ్రాయేలుగా ఆయన సన్నిధిలో పరిశీలించినప్పుడు, పరీక్షించినప్పుడు ఇశ్రాయేలుగా కనపడితే దేవుడు నిన్ను దీవిస్తాడని రాత్రి వేళ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అందుకే నువ్వు యాకోబులాగా దేవునికి ఎప్పటికీ కనపడకూడదు, ఇశ్రాయేలుగానే కనపడాలి అన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి నేను దీవించే రాత్రి, ఈ రాత్రి దేవుడిని పరిశోధించి పరీక్షించి యాకోబును ఇశ్రాయేలుగా మార్చిన రాత్రి. అందుకే ఇక్కడ రాయబడిన మాట చూడండి, 28వ వచనం చదవండి మరొకసారి. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ
మనుషులతోనూ పోరాడి గెలిచేదివి గనక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. పేపర్ తిప్పండి. దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నమాట. దేవుడి సన్నిధిలో చాలా స్పష్టంగా తెలియజేసిన మాట చూడండి. 33వ అధ్యాయం 4వ వచనం చదవండి. అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొన్న పరిగెత్తి అతనిని కౌగిలించుకొని అతన్ని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. హల్లెలూయా. ఏమైంది యాకోబు జీవితంలో? ఒక మాట అదే ఆదికాండంలో, ఆ మాట చదువుకుందాం, అప్పుడు అర్థమవుతుంది మనకి. అదే ఆదికాండం 28వ అధ్యాయం అనుకుంటా, 27వ అధ్యాయం 41వ వచనం. 27:41. 27వ అధ్యాయం 41వ వచనం. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగపట్టెను. మరియు ఏశావు, నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగానున్నవి. అప్పుడు నా తమ్ముడిని యాకోబును చంపుదననుకొని ఎన్ని వందల మందిని వెంట పెట్టుకొని వచ్చాడంట? 400 మందిని వెంట పెట్టుకొని వచ్చాడంట. ఎవరిని చంపడానికి? ఒక్కడైనా యాకోబును చంపటానికి. యాకోబును చంపటానికి బయలుదేరి వచ్చాడు. ఎందుకు? నాకు రావలసిన ఆశీర్వాదాలు కొట్టేశాడు అని బహు దుఃఖంతో ఎక్కడ కనపడితే అక్కడ చంపటానికి పరిగెత్తుతూ ఉన్నాడు. దేవుని సంగమ దేవుడు మాట్లాడుతున్నమాట. సాతానుడు నిన్ను పట్టుకోవాలని, సాతానుడు నిన్ను లోకంలో పడేయాలని, సాతానుడు నిన్ను చిక్కులు పెట్టాలని, సమస్యలో పడేయాలని వాడు ఎంతగానో నిన్ను వెంబడిస్తున్నాడేమో పతనము చేయాలని. ఈ రాత్రి దేవుడు నిన్ను మార్చాలంటే యాకోబులాగా దేవుని సన్నిధిలో నువ్వు నిలిచి ఉండి ఆయన సన్నిధిలో గడుపుతూ, ఆయన సన్నిధిలో జీవిస్తూ, ఆయన సన్నిధిలో దేవునితో నువ్వు గోజాడినట్లయితే ఆయన సన్నిధిలో దేవుడు మాట్లాడుతున్నమాట. ఏశావు యాకోబును చంపాలని వచ్చినటువంటి ఏశావు ఏం చేశాడండి? పరిగెత్తుకుని వెళ్ళి యాకోబు మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. తమ్ముడు, ఎక్కడికి వెళ్ళావులా ఇన్ని సంవత్సరాలు? ఎలా ఉంది నీ జీవితం అని అతడు యాకోబును క్షేమ సమాచారం అడిగాడంట. ఏశావు చంపడానికి వచ్చినవాడు. అందుకే ప్రేమిని దేవుని సంగమా, శత్రువును కూడా మిత్రులుగా చేయగలిగిన దేవుడు మన నమ్మిన దేవుడు. శాపాలను ఆశీర్వాదాలుగా మార్చగలిగిన దేవుడు మనము నమ్మిన దేవుడు. అందుకే ఆయన సన్నిధిలో రాత్రి వేళ నిలిచి ఉండురారా. దేవుడు నిన్ను పరిశోధించినప్పుడు, పరీక్షించినప్పుడు దావీదులో యెహోవా దృష్టికి ఏ దుష్కార్యమో కనపడనట్టుగా నీవు యెహోవా దృష్టికి యాకోబులాగా కాకుండా ఇశ్రాయేలుగా కనపడినట్లయితే శత్రువుగా తరుముతున్న ఏశావు మిత్రుడుగా మార్చబడి యాకోబు మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కన్నీళ్లు కాడుస్తున్నాడంట ఏశావు. అందుకే దేవుడు మాట్లాడుతున్నమాట, ఈ రాత్రి నిన్ను మార్చేటువంటి రాత్రి, ఈ రాత్రి నీ జీవితంలో ఉన్న దుఃఖ దినములను సమాప్తం చేసే రాత్రి, ఈ రాత్రి నీ దేవుడు నీ జీవితంలో ఉన్నటువంటి దుఃఖ దినములన్నీ కూడా నీకు దూరము చేసేటువంటి రాత్రిగా మనకు దేవుడు మార్చునుగాక. ఆమేన్. అందుకే దేవుడు మాట్లాడుతున్నమాట. చూడండి 9వ వచనం. అప్పుడు ఏశావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, ఇది నీవే ఉంచుకోమని ఆశీర్వాదాల కొరకు తమ్ముడి మీద యాకోబు మీద పగపట్టిన ఏశావు, అదే ఆశీర్వాదాలు నాకున్నాయిరా తమ్ముడు, ఇవి నువ్వు తీసేసుకోమని చెప్పగలిగే స్థితికి దేవుడు యాకోబును ఇశ్రాయేలుగా మార్చింది ప్రార్థన. ఈ రాత్రి మన జీవితంలో గడుపుతున్న ఆ విధానాన్ని చూసి నీ జీవితంలో శత్రువులందరినీ కూడా మిత్రులుగా దేవుడు చెయ్యునుగాక. శాపాలన్నిటిని కూడా దేవుడు ఆశీర్వాదాలుగా మార్చునుగాక. అందుకే ఈ రాత్రి దేవుడు నిన్ను పరిశోధిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. ఎలా వస్తున్నావు దేవుని మందిరానికి? వస్తున్నాం, గడుపుతున్నాం. ఎలా గడుపుతున్నావు? యాకోబులాగనా? ఎలా గడుపుతున్నాం ఆయన సన్నిధిలో? యాకోబులాగా ఉన్నట్లయితే దేవుడు మాట్లాడుతున్నమాట,
నువ్వు యాకోబు కాదయ్యా, ఇక నుంచి నువ్వు ఇశ్రాయేలువే కానీ యాకోబు అని పిలువబడవని దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు అంటే అర్థం ఏంటి? మోసగాడు అని అర్థం. పైకేమో అందంగా ఉన్నాడు, పైకేమో చక్కగా కనపడుతున్నాడు, కానీ లోపలంతా ఏముంది? తండ్రిని మోసం చేశాడు, అన్నని మోసం చేశాడు, మామ దగ్గరికి వెళ్ళాడు, ఏమయ్యాడు? మామ కూడా అతన్ని మోసం చేశాడు. అందుకే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నది, ఈ రాత్రి నీ హృదయాన్ని దేవుడు పరిశీలిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. యెహోవా దృష్టికి నీ జీవితంలో దుష్కార్యము కనపడినట్లయితే జాగ్రత్త అని దేవుడు మాట్లాడుతున్నాడు. సమయం లేదు కాబట్టి త్వరగా మనం వెళ్దాం. అపొస్తలుల కార్యములోనికి రండి. దేవుడు నీ జీవితాన్ని మార్చే రాత్రి ఇది. దేవుని సన్నిధిలో ఒక్కసారి మనం పరీక్షించుకోమని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం, అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 13 నుంచి మనం చదివితే అక్కడ పౌలు శీలులు మనకు కనపడతారు. జాగ్రత్తగా వినండి. పౌలు శీలులు మనకు కనపడతారు. పొతోను అనేటువంటి చిన్నదానికి దయ్యం పట్టినప్పుడు ఆ దయ్యం ద్వారా తన యజమానుడు ఎన్నో లాభాలు సంపాదిస్తున్నాడు. పౌలు శీలులు ఆ చిన్నదానిలో ఉన్న దయ్యాన్ని గద్దించినప్పుడు, ఆ చిన్నదానిలో ఉన్న దయ్యం వెళ్ళిపోయినప్పుడు ఆ యజమానునికి లాభప్రాప్తి అంతా కూడా తొలగిపోయింది. అప్పుడు ఏం చేశాడు? పౌలు శీలను తీసుకుని వెళ్ళి చావుటి దగ్గరికి తీసుకుని వెళ్ళి, అంటే దాన్ని ఏమంటారు, ఆ చావిటి దగ్గరికి తీసుకుని వెళ్ళి పంచాయతీ వేసాడు. పంచాయతీ వేస్తే అతన్ని తీసుకుని వెళ్ళి చెరసాలలో వేశారు. చెరసాలలో వేసిన తర్వాత పౌలు శీలలు ఏం చేస్తున్నారో చూడండి. దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతున్న మాట. 24వ వచనం చదవండి. అతడు అట్టి ఆజ్ఞ పొంది వారిని లోపలికి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బండం వేసి బిగించును. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శిలయో దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగిన చెరసాల పునాదులు అదిరిను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఓడెను. హల్లెలూయా. చూడండి, రాత్రి వేళ ఏం చేస్తున్నట్ట? పౌలు శీలలు కీర్తనలు పాడుతున్నారంట, ప్రార్థనలు చేస్తున్నారంట. ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతుంటే అందరూ విని ఏకీభవిస్తున్నారంట. ఎప్పుడు? అర్ధరాత్రి వేళ. ఈ టైం కూడా కాదు, అర్ధరాత్రి 12-1 గంటప్పుడు వీళ్ళు పాటలు పాడుతూ దేవునికి ప్రార్థన చేస్తుంటే అందరూ వింటున్నారంట. దేవుని దూత వారి మధ్యకి దిగి వచ్చినప్పుడు చెరసాల పునాదులు కదిలాయి. వారికి ఉన్నటువంటి బంధకములన్నీ కూడా ఓడిపోయేను అని రాయబడింది, తెగిపోయేను అని రాయబడింది. దేవుని సంఘమా, దేవుడు మాట్లాడుతున్నమాట. ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. ఈ రాత్రి మనకున్న బంధకములన్నీ కూడా దేవుని వాక్కు చేత తెగిపోవునుగాక. ఆమేన్. అందుకే దేవుని సన్నిధిలోకి వచ్చిన మనము రాత్రి వేళ నిలిచి ఉండినప్పుడు, దేవుడు నిన్ను పరీక్షించినప్పుడు యాకోబులాగా కాకుండా ఇశ్రాయేలుగా దేవుని దృష్టికి నువ్వు కనపడితే, పౌలు శీలలు ఏ విధంగా చెరసాలలో ఉండి అర్ధరాత్రి వేళ పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తున్నారో, నువ్వు అలాగ దేవుని సన్నిధికి వచ్చి గడపగలిగితే నీకు ఏదైతే బంధించబడి ఉన్నావో అట్టి బంధకములన్నీ ఊడిపోతాయని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత చూడండి, అర్ధరాత్రి వేళ చెరసాల పునాదులన్నీ వణికాయి, బంధకాలన్నీ ఊడిపోయాయి, చెరసాలంతా కూడా బ్రద్దలైపోయింది. ఆ తర్వాత మనం పరిశీలన చేస్తేనండి 27వ వచనం చూడండి. అంతలో చెరసాల నాయకుడు చూసి ఆ మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండట చూసి ఖైదీలు పారిపోయిన అనుకుని కత్తి దూసి తాను చంపుకొనబోయింది. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచూ పౌలును శీలను సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు మేమేమి, హల్లెలూయా,
చూడండి, పౌలు శిలలు రాత్రి ఏం చేశారని చెప్పండి. చెరసాల బ్రద్దలైపోగానే వారు ఏం చేయాలి? మామూలుగా అంటే బంధించిన బంధకాలు ఊడిపోయాయి, మేమున్న చెరసాల పునాదులు అన్నీ కూడా తలుపులు తెరుచుకున్నాయి, మేము క్షేమంగా ఇంటికి వెళ్ళిపోతే బాగుంటుంది అనుకుని తప్పించుకొని పారిపోవచ్చు వాళ్ళు. ఇప్పుడున్న ఖైదీలోకి అలా జరిగితే అలాగనే చేసేవాళ్ళు. కానీ పౌలు శిల ఏం చేశారు? అక్కడ భద్రంగా దాక్కుని ఉన్నారు. తెల్లగా అయిపోతే మేము చెరసాల అధికారికి కనపడాలి, ఏంటి ఇలా జరిగింది, మేము పాటలు పాడుతుంటే వాక్యం చదువుతుంటే మేము దేవుని స్తుతిస్తుంటే చెరసాల పునాదులన్నీ కదిలాయి, మా పరిస్థితులు అయిపోయింది, అయినా పర్వాలేదు, ఉదయాన్నే లేచి మేము చెరసాల యొక్క అధికారికి కనపడాలని వారు దాక్కుని ఉన్నారు. అప్పుడు రాత్రి వేళ జరిగిన సంభాషణ గుర్తు చేసుకుని చెరసాల అధికారి ఇలా జరిగింది ఏంటి, నాకు అవమానం జరిగింది అనుకుని తన కత్తి తను తీసుకుని పొడుచుకుని పోతున్నప్పుడు పౌలు శిల అన్నటువంటి మాట, అయ్యా మీరు పొడుచుకోవద్దండి, మేము ఇక్కడే ఉన్నాం అని చెప్పినప్పుడు అండి ఆ మాట మాత్రమే విన్నాడు. విని వారు చేసినటువంటి కార్యాన్ని బట్టి చెరసాల యొక్క అధికారి అన్నాడు, నేను రక్షణ పొందడానికి నేనేం చేయాలి? ఒక అద్భుతమైనటువంటి మాట, ఒక అన్యుడు చెరసాల అధికారి మాట్లాడిన మాట అండి అది. ఈ రాత్రి మన జీవితాన్ని మార్చుకునే రాత్రిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని వినటము ఎన్ని పదుల వాక్యాలు వింటుంటాం, కానీ చెరసాల అధికారిలాగా ఈ రాత్రి మన జీవితాన్ని మార్చుకోగలిగితేనండి ఈ రాత్రి మన జీవితంలో రక్షణ కలిగే రాత్రిగా మార్చబడుతుంది. అయ్యా మేము రక్షణ పొందడానికి ఎవరు చెప్పారండి? ఆయనకి వాక్యం చెప్పారా? ఎవరైనా చెప్పారా నువ్వు రక్షణ పొందాలని? ఎవరైనా చెప్పారా బాప్తిసం పొందాలని? కానీ గ్రహించగలిగాడు చెరసాల అధికారి. నువ్వు గ్రహిస్తున్నావా? ఈ రాత్రి దేవుని సన్నిధికి వస్తున్న మనం, దేవుని సన్నిధిలో నిలిచి ఉన్న మనం, దేవుని సన్నిధిలో గడుపుతున్న మనం, దేవుని సన్నిధిలో జీవితాన్ని కొనసాగించుకుంటున్న మనం, దేవుని వాక్యాన్ని వింటున్నాం. రక్షణ పొందాలి, బాప్తిసం పొందాలి, ఇలా క్రైస్తవుడిగా జీవించాలి అని ఏనాడైనా గ్రహించగలుగుతున్నావా అని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. అందుకే దేవుడు మాట్లాడుతున్న మాట, ఈ రాత్రి చెరసాల అధికారి వల్లే మనము మార్పు కలిగి జీవించగలిగితే తక్షణమే ఆయన రాజ్యంలో మనం ఉండగలుగుతామన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే చూడండి ఏం చేశాడు ఆయన, ఆ మాట చదవండి. అందుకు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగిను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసము పొందిరి. హల్లెలూయా. ఆ రాత్రి బాప్తిసం పొందడానికి గల కారణం ఏంటంటే పౌలు శిలల కారణం. పౌలు శిలలాగా మనము జీవితాలు కొనసాగించుకోవాలండి. రాత్రి వేళ దేవుని మందిరానికి వస్తున్నాం, పౌలు శిలలాగా దేవుని స్తుతిస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని ఆరాధించగలిగితే నిన్ను బట్టి ఇరుగు పొరుగు వారు కూడా, ఒక అన్యుడు కూడా మార్చబడతాడండి. అందుకే ఈ రాత్రి మన జీవితాన్ని మార్చే రాత్రిగా ఉండాలి తప్ప ఇతరులకు హానికరంగా ఇబ్బందికరంగా ఉండకూడదన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. అందుకే ఆ రాత్రి వారి జీవితంలో బాప్తిసం పొంది కుటుంబం అంతా కూడా రక్షించబడేటువంటి రీతిగా పౌలు శీలల జీవితాల్లో అక్కడ కనపడి ఉన్నాయన్న ఉద్దేశాన్ని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న రీతిగా ఈ రాత్రి మన జీవితంలో చెరసాల అధికారిలాగా మన జీవితాలు ఉండాలి. ఏదో వస్తున్నాం వెళుతున్నాం అనేది కాకుండా చెరసాల అధికారులాగా మన జీవితంలో అయ్యా రక్షణ పొందడానికి ఏం చేయాలి, పరలోకంలో ప్రవేశించడానికి ఏం చేయాలి అని ఈ రాత్రి నువ్వు గుర్తించగలిగితే దేవుడు నిన్ను పరిశోధించినప్పుడు పరీక్షించినప్పుడు మన జీవితంలో ఏ దుష్కార్యము కనపడకుండానట్లుగా మనము చూసుకుందుముగాక. లూకాసు వార్తలోనికి రండి, ముగించబోతున్నా. లూకాసు వార్త 12వ అధ్యాయం. దేవుడు నీ రాత్రిని మన జీవితాలు ఎలా ఉండాలంటే పౌలు శిలలాగా దేవుని స్తుతించేవారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం అందరము కూడా ఎలా ఉండాలంటే చెరసాల యొక్క అధికారిలాగా మన జీవితాల్లో మార్చుకొని యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొంది రక్షించబడేవారిగా ఉండాలి. నమ్మి బాప్తిసం పొందిన వాడు
రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందన్న భావాన్ని గుర్తించిన చెరసాల అధికారి ఆ రాత్రి యేసుక్రీస్తు నామమున తన ఇంటి వారందరూ కూడా బాప్తిసం పొందినట్టుగా మనం చూస్తున్నాం. ఈ రాత్రి మన జీవితాలు ఎలా ఉన్నాయి ఒక్కసారి పరిశీలించుకుందాం. ప్రభు ఆ మాట చదువు ముగించుకుందాం. 12వ అధ్యాయం 20వ వచనం. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవనివగునని అతనితో చెప్పెను. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు అడుగుతున్నాడు, మనల్ని ప్రాణం అడుగుతున్నాడు దేవుడు. దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నమాట. ధనవంతుడు చూసి ధనాన్ని చూసి విర్రవీగుతున్నాడు. ఆరోగ్యం ఉందని, అనుభవించే ఆరోగ్యం ఉందని, ఆస్తిపాస్తులు ఉన్నాయని, సమృద్ధిగా పంట పండిందని, అనేక సంవత్సరములకు తన ప్రాణము కొరకు సంపాదించుకున్న ధాన్యాన్ని చూసి తన ప్రాణంతో చెప్పుకున్నాడు, ప్రాణమా తినుము త్రాగము సుఖించమంటున్నాడు. ప్రభు అంటున్నాడు, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను బాబు. ఇవన్నీ కూడా ఎవరు అవుతున్నాడు నీకు తెలుసా అని ప్రభు అడుగుతున్నాడు. ఈ రాత్రి పౌలు శిలలాగా మన జీవితాల్లో మార్చే రీతిగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ, దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ, దేవుని సన్నిధిలో ఒక అన్యునికి మాదిరికరంగా జీవించిన పౌలు శిలలాగా బ్రతికేటువంటి జీవితం నీకు నాకుందా అని దేవుడు అడుగుతున్నాడు. ఈ రాత్రి దావీదును పరిశీలించిన దేవుడు నిన్ను నన్ను పరిశోధిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. ఈ రాత్రి ఆయన సన్నిధికి వచ్చిన మన జీవితాల్లో దేవుడు మాట్లాడుతున్నమాట. యాకోబో నీ పేరేంటయ్యా అని అడిగితే నా పేరు యాకోబయ్య అన్నాడు. ఇదిగో ఇశ్రాయేలే కానీ నువ్వు ఇక్కడి నుంచి యాకోబు అనబడవన్నాడు. ఈ రాత్రి ఇశ్రాయేలుగా మార్చబడిన మన జీవితాల్లో, ఈ రాత్రి పౌలు శిలలాగా దేవుని స్తుతించగలిగిన బిడ్డలుగా మనం ఉండినప్పుడు, రాత్రి వేళ సన్నిధిలో నిలిచి ఉంటే, దేవుడు నిన్ను నన్ను పరిశోధించి పరీక్షిస్తే ఏ దుష్కార్యము కానరాకపోతే ప్రభు చెప్తున్నమాట, ఆయన సన్నిధిలో నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో డబ్బులు ఉన్నాయి కదా, ఆస్తిపాస్తులు ఉన్నాయి కదా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను. ఈ రాత్రి నువ్వు చనిపోతే నిత్య జీవంలో ప్రవేశించబడే రీతిగా ఇశ్రాయేలుగా మార్చబడాలి. ఈ రాత్రి మనము దేవుని సన్నిధికి చేర్చబడితే ఆయన రాజ్యంలో ప్రవేశించబడే రీతిగా పౌలు శిలలాగా, చెరసాలి అధికారిలాగా ఈ రాత్రి మన జీవితాల్లో మార్చుకునే రాత్రి అయి ఉండాలి. హల్లెలూయా. అంతేగాని ఈ రాత్రి గడిపితే రేపు ఏదో చేయొచ్చులే అన్నటువంటి ఆలోచన కలిగి దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల జీవితాన్ని కట్టుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ఈ రాత్రి మన జీవితాన్ని మంచి రాత్రిగా ఉండాలి. ఈ రాత్రి మనం ఆశీర్వదించబడే రాత్రిగా ఉండాలి. ఈ రాత్రి ఇశ్రాయేలుగా మార్చబడే రాత్రిగా మనకు ఉండునుగాక. ఆమేన్. మోకరించండి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ రాత్రి దేవుడు మన ప్రాణం అడుగుతున్నాడు. ఈ రాత్రి మన జీవితాన్ని పరిశోధించిన దేవుడు, పరీక్షించిన దేవుడు, ఈ రాత్రి దేవుడు నిన్ను పరిశోధిస్తున్నాడు. ఇదిగో దావీదులో ఏ దుష్కార్యము కనపడలేదని దేవుడు మాట్లాడుతున్నాడు. కారణం ఏమిటయ్యా అంటే, రాత్రి వేళ యెహోవా మందిరమున నిలిచిన దావీదును పరీక్షించిన దేవుడు ఏ దుష్కార్యము దావీదులో కనపడలేదంట. అమ్మా, యాకోబులో కనపడ్డాయి. బాబు, నీలో దుష్కార్యం ఉన్నది కాబట్టి నీ అన్నయ్యనే ఏశావు 100 మందిని వెంట పెట్టుకుని వస్తున్నాడయ్యా. 400 మందిని వెంట పెట్టుకుని వస్తున్నాడు నేను తరమటానికి, చంపటానికి. ప్రేమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నాడు. నీలో దుష్కార్యము కనపడుతున్నట్లయితే శత్రువు నిన్ను తరుముతున్నాడు. ఎప్పుడు మృంగుతున్నా నిన్ను వాడు తరుముతూనే ఉన్నాడు. నీ జీవితము యాకోబులా కాకుండా ఇశ్రాయేలుగా ఈ రాత్రి మార్చుకో, మార్చుకో, మార్చుకో. ఎన్ని పదుల వాక్యాలు వింటున్నావో, ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నావో, యాకోబులాగానే ఉన్నావా? జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఇశ్రాయేలుగా మార్చబడు. ఇంకా ఈ రాత్రి యాకోబులాగా ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు, చెరసాల అధికారిని చూసి నేర్చుకో.
ఎవరు చెప్పారండి మార్పు చెందమని? ఎవరు చెప్పారండి బాప్తిసం పొందమని? ఎవరు చెప్పారని రక్షణ పొందమని? ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు చెప్పలేదా దేవుడు? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నావు? ఇంకా యాకోబులాగా జీవితం ఉందా? సూటిగా మాట్లాడుతున్నాడు దేవుడు. మోసగాడిగా బ్రతుకుతున్నావా? లోకములో ఇష్టానుసారంగా జీవితాన్ని కొనసాగించుకుంటున్నావా? జాగ్రత్త. యాకోబును తరుముతున్న ఏశావులాగా సాతాను నిన్ను తరుముతున్నాడు పతనము చేయటానికి, నాశనము చేయటానికి. ఇంకెంతకాలం? ఇశ్రాయేలుగా ఈ రాత్రి మార్చబడటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. చెరసాల అధికారి రక్షణ పొందడానికి అది అవకాశం ఇచ్చిన రీతిగా ఈ రాత్రి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. మార్పు కలిగి జీవించమని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి నిన్ను ఆశీర్వదించబడే రాత్రిగా ఉండాలి. అంతేగాని ఈ రాత్రి దేవుడు నిన్ను ప్రాణమడిగే రీతిగా ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా, మన బ్రతికి ఎలా ఉందో, మన జీవితాలు ఎలా ఉన్నాయో, మన ఆలోచనలు ఎలా ఉన్నాయో ఒక్కసారి పరీక్షించుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు పరిశోధించినప్పుడు యాకోబులాగా కనపడదయ్యా. దేవుడు పరిశోధించినప్పుడు చెరసాల అధికారిలాగా రక్షణ పొందడానికి నేనేం చేయాలయ్యా అని ఒక్క మాట అడగగలిగితే ఈ రాత్రి దేవుడు నిన్ను అద్భుతంగా దీవిస్తున్నాడు. అద్భుతంగా రక్షణ పొందడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ప్రాణాలు పోగొట్టుకోవాలనుకున్న చెరసాల అధికారి రక్షణ పొంది తన ఇంటి వారిని రక్షించుకున్న రీతిగా ఈ రాత్రి నీవు రక్షించబడిన విధానాన్ని బట్టి నీ కుటుంబం అంతా కూడా రక్షణలోనికి నడిపించబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఎత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపబడే రీతిగా ప్రార్థన చేసుకుందాం. మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఎత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపబడే రీతిగా మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, మనందరం కూడా ఏకీభవించుదాం. దివ్యమైన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, ఈ సమయాన ప్రభా మీరు మా అందరితో మాట్లాడారు, మీకు వందనాలు.